వాట్ ఈస్ దిస్? నేను 2 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి ఇల్లంతా జూలా తయారైంది ఏమిటి? దీనికంతటికీ కారణం ఆ కోతి పిల్ల పూజ అయి ఉండాలి. కోతి అనగానే కోతి కనిపించింది ఏమిటి? సింహం అంటే సింహం కనిపించేదేమో. అలాంటి ఇడియట్, నీ ముఖానికి తోడు డోంట్ డిస్టర్బ్ బోర్డు ఒకటి. నా రూమ్లోకి నేను వెళ్ళకూడదా? పోతలకి పోతలకి. అరే, ఈ పిల్లలు నా రూమ్లో చేరినట్టున్నారే. వీళ్ళు ఇక్కడ చేరారన్నమాట. రాత్రి మీరు రారు కదా అని సరదా ఏసీ గదిలో పడుకున్నాం. మీ అనుమతి లేదా పడుకోవడం తప్పేననుకోండి. మీరు ఎన్ని గుంజలు తీమ్మని నన్ను తీస్తాను. పిల్లల బదులు కూడా నేను నిన్ను పిలిచింది గదిలో పడుకున్నందుకు కాదు. ఇంతకాలం నువ్వు మా ముందు ఎందుకు నాటకం ఆడుతున్నావో తెలుసుకోవడానికి. నాటకమా? నేనా? అవును, నీ వయసు దాచిపెట్టి ప్యాంటు షర్టు కళ్ళజోడుతో చిన్నపిల్లల పసిపిల్లలతో కలిసి చిందులేస్తూ ఇంతకాలం మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? నేనెవరిని మోసం చేయలేదు. అన్నారు అమ్మా నాన్న లేని దాన్ని, అండా ఆధారం లేని దాన్ని కనుక నా జాగ్రత్త నేను తీసుకున్నాను. ఏమిటి నువ్వు అనేది? చూడండి, కాపుకొచ్చిన పంటకి కంచె కానీ బయట వేసిన కన్యకు కాపలా కానీ లేకపోతే ఈ లోకంలో చాలా ప్రమాదం అండి. నాకెవరూ లేరు. నా వయసు, నా ఆడతను నాకెలాంటి కష్టమైనా తీసుకురావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నా? అనుభవం నేర్పిన పాఠం ఉందిగా. అంటే ఒకసారి గాయత్రి ఆంటీ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. దిక్కులేని దాన్నని, ఒంటరి దాన్నని తెలుసుకుని ఒక చీకటి వేళ నా మీద అత్యాచారం చేయబోయాడు. భగవంతుని దయ వల్ల తప్పించుకుని బయటపడ్డాను. కొత్త ఊరు, కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి రాబోతున్నానని తెలుసుకున్నాను. నా వయసు దాచుకోవాలనుకున్నాను. ప్యాంటు షర్టుతో చిన్న పిల్లలా కనపడితే నాకు ఎలాంటి ప్రమాదం ఉండదనుకున్నాను. అందుకే అలా తయారయ్యాను. ఇప్పుడు చెప్పండి సూర్యచంద్ర గారు, నేను చేసింది మోసమా? నేను ఆడింది నాటకమా? తెగిన గాలిపటం లాంటి నాకు మీ ఇంట్లో పసివాళ్లతోనూ పెద్దవాళ్లతోనూ తెలియని అనుబంధం పెరుగుతోందని ఆనందపడ్డాను. అది కాదని తెంపుకొని వెళ్ళిపోమని శాసిస్తే వచ్చక తప్పదు. పూజ, నా పేరు గురించి తెలుసుకున్న నువ్వు నా మనసు గురించి పూర్తిగా తెలుసుకోలేదనుకుంటాను. పరిస్థితుల బట్టి మండిపడ్డా మంచితనాన్ని చూసి మనసు పడతాను. చూడు, నీ కథ విన్నాక, నీ గురించి తెలుసుకున్నాక నేను నీకు అండగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఎంతకాలమైనా ఇంట్లో ఉండొచ్చు. ధర్మంగా ఉండడం, దానంగా తినడం నాకు ఇష్టం లేదు. మీ ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం చేస్తూ హక్కుతోనూ అధికారంతోనూ ఉండాలంటావు. ఆల్ రైట్, ఈ రోజు నుంచి నిన్ను నా సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. మీ సెక్రటరీగా మొదటి బాధ్యత ఏమిటండి? నా కనుపాపల లాంటి కీర్తిని శరత్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోవటం, నేను చెప్పిన పని మాట్లాడకుండా చేసుకుపోవటం. ఈ రోజు నుంచి నువ్వు చీర కట్టుకునే కనిపించాలి. నేనా? అది కాదండి. నేను బాస్ని, నువ్వు సెక్రటరీవి. నేను చెప్పినట్టు వినకపోతే నీ ఉద్యోగం ఊడిపోవటం ఖాయం. థ్యాంక్ యూ. పూజ, అందమైన అమ్మాయికి చీర మరింత అందాన్ని ఇస్తుంది. ఈ విషయం నాకు నిన్న రాత్రే అర్థమైంది. పూజ, అందమైన అమ్మాయికి చీర మరింత అందాన్ని ఇస్తుంది. ఈ విషయం నాకు నిన్న రాత్రే అర్థమైంది. పూజ లేదా అండి? నేను పూజని కాదంటావా? ఏమిటి ఘోరం? నేను చీర కట్టుకోవడమా? కాదు, పూజ అందంగా ఉంటుందని నాకు
తెలియకపోయింది. ఓరి దేవుడా, ఓరి నాయనా, నువ్వు ఇంత అందంగా ఉంటే నాకైతే ఏమైపోవాలి? నా పని అయిపోయింది. అయ్యో అమ్మా, ఓరి దేవుడా, అయ్యో వెంకటలక్ష్మి, ఏమిటమ్మా, ఏం జరిగింది? అలా మెట్ల మంచి పడిపోయావేమిటి? ఏమిటమ్మా, ఏం జరిగింది? అచ్చంగా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. చీరలోను బొట్టులోను చూస్తుంటే దేవుడి దగ్గర వెలిగించిన దీపంలా ఉన్నావు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి. పూజ చీర కట్టుకునే ఉండాలి. అవును, పూజ చీరలోనే బాగుంది. వెళ్ళమ్మా, తాతయ్య గారు ఆశీర్వచనలు తీసుకో. పూజ, పేరుకు తగ్గట్టుగానే ఆ చీరకట్టులో ఎంత పదంగా ఉన్నావమ్మా. ఇంతకాలం ఆ దుస్తుల్లో మబ్బుల చాటున చందమామలా ఉండిపోయినా ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా.